హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఈరోజు కార్తీక దీపం అయితే సీరియల్ అయితే నవ్వులే నవ్వులు అండి. అసలు కార్తీక్ మాట్లాడే మాటలకి ఈ ఎపిసోడ్లో అయితే నిజంగా ఫీజులు అనేది ఎగిరిపోతాయి. కార్తీక్ దీప మాట్లాడే మాటలకి జోష్నాకైతే తల పట్టేసినట్టు అవుతుంది. దీప అయితే కార్తీక్ని బావా అని పిలుస్తుంది. బావా అనే పిలుపు జోష్నాకైతే తల పట్టేసినట్టు అవుతుంది. జోష్న దీపాని అయితే నువ్వెందుకు పిలుస్తున్నావు బావా అని, నేను మాత్రమే పిలవాలి బావా అని, నువ్వు పిలవకూడదు అని దీపాని అయితే అంటుంది. లేదు, నేనే పిలుస్తాను బావా బావా అని దీప అయితే అంటుంది. జోష్న కాఫీ తీసుకొని రా అని దీపాని అయితే అంటుంది. అప్పుడు దీప బావా నీకు కూడా కాఫీ కావాలనా అని దీప అయితే కార్తీక్ని అడుగుతుంటారు. అప్పుడు బావా అనే పిలుపు జోష్నాకి పారుకి అస్సలు సరిపోదు. ఎందుకు పిలుస్తున్నావు నువ్వు బావా అని పారు కూడా అడుగుతుంది. మేము భార్యాభర్తలం, ఎలాగైనా పిలుచుకుంటాం, మీకెందుకు, మేము బావా మర్దలు అనే పిలుచుకుంటాం, మీకెందుకు అని అంటాడు కార్తీక్. జోష్న ఈ తలకాయ నొప్పిని భరాయించలేక డ్రైవర్ నువ్వు కార్ని క్లీన్ చేసుకోపో, దీపా నాకు 2 స్ట్రాంగ్ టీ కాఫీ తీసుకొనిరా అంటుంది జోష్న. అప్పుడు సరేలే చిన్న మేడం అని అంటాడు కార్తీక్. చిన్న మేడం, పెద్ద మేడం, కార్తీక్ పిలుచుకునే పిలుపులు. దీప అయితే వంట అయితే రెడీ చేస్తుంది. వంట రెడీ చేసినాక టేబుల్ మీద అయితే పెడుతుంది. అప్పుడు జోష్న వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, పారు, కార్తీక్, దీప అందరూ టేబుల్ కాటికి అయితే వచ్చేస్తారు. అప్పుడు జోష్న వాళ్ళ అమ్మ అయితే నేను దీప చేసిన వంటలు అయితే తినను, నేను అస్సలు తన నీడ కూడా పడదు, నాకు తన చేత్తో నేను మంచినీళ్ళు కూడా తాగను, తను ఏం చేసినా కూడా నేను తినను అని అయితే అంటుంది జోష్న వాళ్ళ అమ్మ. అప్పుడు జోష్న అయితే బయట నుంచి ఫుడ్ అయితే తెచ్చిస్తుంది. వాళ్ళ రెస్టారెంట్ ఫుడ్ అయితే తెచ్చి ఇస్తుంది జోష్నాకి. జోష్న వాళ్ళ నాన్న అప్పుడు ఏమంటాడంటే, మీ అమ్మకి బయట ఫుడ్ పడదు కదా జోష్న, తను సాల్ట్ ఎక్కువ తినదు, అందులో వచ్చేసి అవి బయట మసాలా ఎక్కువగా వేస్తారు కదా, మీ అమ్మ తినదు కదా, ఎందుకు తెప్పించినావు, దీప చేసిన వంటలే తింటుందిలే అని అంటే, జోష్న వాళ్ళ అమ్మ నేను తినను, అసలు దీప చేసిన వంటలు తినను, తన నీడ కూడా నాకు పడదు, తన చూపు పడదు, అసలు తన చూపే మోసం అసలు అని అంటుంది జోష్న వాళ్ళమ్మ. అప్పుడు దీప అయితే బాధపడుతుంది పాపం. అలా అనేసరికి జోష్న వాళ్ళమ్మ అలా అనేసరికి దీపకైతే కంట్లో కన్నీళ్ళు అయితే వచ్చేస్తాయి. జోష్న అయితే రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే తెప్పిస్తుంది. తెప్పించిన తర్వాత దీప అయితే జోష్న వాళ్ళమ్మకి వడ్డించడానికైతే ఇట్లా వడ్డించేటప్పుడు చూస్తుంది. ఆ వడ్డించేటప్పుడు జోష్న వాళ్ళమ్మ అయితే ఆ క్యారెట్ గిన్నెని దొబ్బి కింద పాడేస్తుంది, అన్నాన్ని అయితే కింద పాడేస్తుంది. నాకు అస్సలు నువ్వు చేసిన నీ చేతులతో వడ్డించిన వంట నాకు అస్సలు వద్దు, నువ్వు చేత్తో వండిందే కాదు, నువ్వు చేత్తో నాకు వడ్డించినా కూడా నేను అసలు తినను, మంచినీళ్ళు కాదు, అసలు ఏం చేసినా కూడా నీ నీడ కూడా నాకు పడదు అని జోష్న వాళ్ళ అమ్మ అయితే అంటుంది. అక్కడి నుంచి నాకు ఏం వద్దు అని సరే అని లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడు జోష్న వాళ్ళ నాయన కూడా నాకు వద్దు అనేసి చేతులైతే కడుక్కుంటాడు. అప్పుడు శివనారాయణ కూడా చేతులు కడుక్కొని అందరైతే ఇంకా భోజనమే చేయకుండా చేతుల్లో కడుక్కొని అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇదంతా కూడా జోష్న వాళ్ళమ్మ తినకపోవడానికే గల కారణం. దీప మీద అలాంటి అసహాయం చేయడానికి జోష్ననే కారణం. మళ్ళీ దీప తన మంచి మాటలతోటి జోష్న వాళ్ళ అమ్మని మార్చగలదా అంటే జోష్న వాళ్ళమ్మ కాదు, దీప వాళ్ళమ్మని. దీపకి వాళ్ళమ్మ అని తెలుసు కాబట్టి వాళ్ళ అమ్మని మార్చుకోగలుగుతుందా? మా అమ్మే కదా అని దీప అయితే భరిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా మాత్రం లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి.